అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. ఈరోజు అమరావతి కథల్లోంచి ఒక చక్కటి కథ చదివి వినిపించబోతున్నాను. కథ పేరు రాగి చెంబులో చేపపిల్ల. కథ ఇలా మొదలవుతోంది. సుబ్బమ్మగారు పండు ముత్తైదువ, 70 ఏళ్ళు దాటుతున్న కాయబారు మనిషి. నడుం వంగలేదు, చూపు తగ్గలేదు, నిప్పుల మీద నీళ్లు చల్లేటంత ఆచారం, నిప్పుతో నీళ్లను శుద్ధి చేసేటంత వీరమడి. ఈ మొక్క మాట వరుస కనడం లేదు. సుబ్బమ్మగారింట్లో నీళ్లగాబు చూస్తే అక్కడ బొగ్గులు తేలుతూ కనిపిస్తాయి. వడ్డిరవాళ్ళు కృష్ణ నుంచి తీసుకొచ్చి పోసిన నీళ్లు కనుక మండుతున్న కట్టెపేడొకటి తీసుకెళ్ళి ఆ గాబులో ముంచుతుంది. అప్పుడు ఆ నీళ్లు శుద్ధి అయినట్లు. అలా శుద్ధి అయిన నీళ్లతో కళ్ళాపు జల్లి ముగ్గు వేసి ఆ పైన వంటిల్లు అలుక్కుని పొయ్యి అలికి అక్కడ మళ్ళీ ముగ్గు వేసి కృష్ణకి స్నానానికి బయలుదేరేప్పటికీ 9 అవుతుంది. కావిళ్లతో నీళ్లు తెచ్చేవాళ్ళకి దూరంగా నడుస్తూ తోవలో కావమ్మగారింట్లో కరివేపాకు అడిగి రామయ్య గారి దొడ్డి దగ్గరకు వచ్చేసరికి రామయ్య గారి కర్రి ఆవు సుబ్బమ్మగారిని చూసి బుసలు కొడుతుంది. సుబ్బమ్మగారికి ఆ ఆవు అంటే గొప్ప భక్తి. అదేం కర్మమో, ఆ ఆవు ఈవిని చూడడం ఆలస్యం కొమ్ములు విసురుతూ పలుపు తెంపుకోబోతుంది. సుబ్బమ్మగారు చిన్నబుచ్చుకున్న ముఖంతో బతిమలాడుతూ, మా అమ్మ కదూ, మా తల్లి కదూ, మా పార్వతీదేవి కదూ, అమ్మా అమ్మా అంటూ ప్రార్థిస్తుంది. ఊహు, ఆవు వినదు. రుసరుసలాడుతూ కథం తొక్కుతుంది. ఇక లాభం లేదని రామయ్య గారి పాలేరుని పిలిచి పలుపు పట్టుకోమని సుబ్బమ్మగారు ఆవు వెనక్కి వెళ్ళి ఆవు పంచితం తల మీద చల్లుకుని దండం పెట్టుకుని కృష్ణరేవులో వచ్చేసరికి 10 గంటలు అవుతుంది. బట్టలు ఉతుక్కుని స్నానానికి నీళ్లలోకి దిగేసరికి మరో గంట. సుబ్బమ్మగారి స్నానం అయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తాడని వాడుక. ఆవిడ స్నానం చూడవలసిందే. ఎన్ని 100 సార్లు నీళ్లలో మునుగుతుందో చెప్పలేము. ఒక్కొక్క దేవుడి పేరు ఒక్కొక్క మునక. దిక్కు దిక్కుకు తిరిగి వందనాలు, ప్రదక్షిణాలు, పేరు పేరున అర్ఘ్యాలు. అలా మునిగి మునిగి ఉతికిన బట్టలు భుజాన వేసుకొని బిందెతో నీళ్లు ముంచుకొని ఒడ్డుకి 10 అడుగులు వేసేదో లేదో ఆ బిందుడు నీళ్లు పారబోసేది. కారణం ఏమీ లేదు. ఏ ఉప్పర సర్వయ్యో ఎదురుగా వచ్చేవాడంతే. మళ్ళీ కృష్ణలో మునిగి నీళ్లు ముంచుకుని పైకొచ్చి అన్నం మెతుకు కాలి కింద పడిందని మళ్ళీ నీళ్లు పారబోసేది. మళ్ళీ మునక, మళ్ళీ నీళ్ళ బిందె. వస్తుంటే చింత చెట్టు మించి కొంగ రెట్ట వేసిందేమో అన్న అనుమానం కొద్దీ మళ్ళీ నీళ్లు పారబోసేది. ఇలా పారబోసిన నీళ్లతో రేవు రేవంతా బురదయ్యేది. అనేక గండాలు తప్పించుకుంటూ మంచినీళ్ళ బిందె ఇంటికి చేరటానికి గంట పైగా పట్టేది. 12 గంటలు దాటుతున్న వేళ పొయ్యి రాజేసేది. నడుస్తున్న నేలంతా మడినీళ్లు చల్లుకుంటూ వండుతున్న ప్రతి వస్తువు మీద మడినీళ్లు చిలకరిస్తూ వంట సాగించేది. సుబ్బమ్మగారి భర్త సత్యనారాయణ గారు పిల్లలకి పాఠాలు చెప్పి చెప్పి ఆకలి లోపల బురకలు వేస్తూ ఉంటే నీరసంగా స్తంభానికి ఆనుకుని కూర్చునేవాడు. ఎంతసేపటికి వంటింట్లోంచి పిలుపు రాదు. కాసేపు వంటింటి వైపు, కాసేపు చూర్లో పిచ్చికల వైపు చూస్తూ నిమిషాలు లెక్క పెడుతూ ఉండేవాడు. 1 గంటన్నరకు వంట అవగా అప్పుడు దొడ్లో తులసికోట దగ్గర పూజ ప్రారంభించేది సుబ్బమ్మగారు. తులసమ్మకు నీళ్లు పోసి ప్రదక్షిణాలు చేసి స్తంభానికి అంటుకుపోయిన భర్తను ఉద్దేశించి స్నానానికి లేవండి అనేది. సత్యనారాయణ గారు ఆ పిలుపు అందుకుని చెంగుని లేచి గాబులో నీళ్లు 4 చెంబులు నెత్తిన గుంబరించుకుని ధావళి కట్టుకుని పీట మీద వాలేవాడు. ఆయన భోజనం అయ్యాక తను వడ్డించుకుని తిని
ఎంగిలెత్తి సుబ్బమ్మగారు మైల పడేసరికి 3 దాటేది. అలా ఒక రోజున భోజనం ముగించుకుని వరండాలో పీట తల కింద పెట్టుకుని సుబ్బమ్మగారు చెంగు వాల్చుకుని పడుకుంటే ఆవిడికి ఉన్నట్టుండి దాహం వేసింది. మొదట్లో లేవడానికి బద్దగించి అలాగే పడుకుంది. ఆ రోజున పండు మిరపకాయ కారంలో నెయ్యి ఎక్కువ వేసుకుందేమో దాహం ఆగలేదు. లేచి వంటింట్లోకి వెళ్ళి రాగి చెంబులో నీళ్లు ముంచుకొని సగం తాగి చెంబులోకి చూస్తే ఇంకేముంది, కొంప మునిగింది. శివశివ అంటూ చెంబు వదిలేసి తను పడిపోయింది. ఆ మోతకి నిద్రపోతున్న సత్యనారాయణ గారు ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకొచ్చారు. చూస్తే ఆ రాగి చెంబు నీళ్లలో అడుగున చేపపిల్ల. తలుపు ఆనుకుని చెంగు కళ్ళకడ్డం పెట్టుకుని కుమిలిపోతోంది సుబ్బమ్మగారు. ఆ నీళ్లతోనే అన్నం వండింది, ఆ నీళ్లతోనే పప్పు చేసింది, ఆ నీళ్లతోనే పచ్చడి నూరింది, ఆ నీళ్లతోనే దేవుడికి నైవేద్యం పెట్టింది, అవే తాగింది. అట్లా తన మడి మండిపోయింది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది సుబ్బమ్మగారు. అలా ఏడుస్తున్న సుబ్బమ్మగారిని చూసి సత్యనారాయణ గారు అన్నారు, పిచ్చదానా, నువ్వు స్నానం చేసే కృష్ణలో చేపలు లేవా? వడ్డిర సవరాయి మైలా, నువ్వు తినే అన్నం కాకికి తగిలితే మైలా, నీ లోపల మైలు లేదా? సుబ్బమ్మగారు కళ్ళెత్తి చూసింది. ఎవ్వరినీ అంటకుండా మడిగా ముత్యపు చెప్పలా ముత్యంలా బతకాలనుకుంది. నీళ్లలో చేపలా బతకాలని తెలిసింది కాదు. అందుకేనేమో రామయ్య గారి కర్రావు తనని చూస్తే పొడవటానికి వస్తుంది. రాగి చెంబులో చేపపిల్ల అనే కథ సమాప్తం. నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.